మరో యాత్రకు సిద్ధమయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. గతేడాది భారత్ జోడో యాత్ర విజయవంతంగా సాగిన నేపథ్యంలో అదే ఉత్సాహంతో ఈసారి మణిపూర్ నుంచి ముంబై వరకు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఈ యాత్రతో రాహుల్ గాంధీ దేశం మొత్తం చుట్టేసిన వ్యక్తిగా రికార్డుకెక్కనున్నారు. సార్వత్రిక సమరానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఎదురు దెబ్బలు తగిలాయి. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పూర్తి సంతృప్తిగా లేదు. బీజేపీని దెబ్బకొట్టాలంటే మరింత బలం పుంజుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మిత్రపక్షాలను కూడా కలుపుకొని వెళ్లాలి. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల వేళ రాహుల్ వ్యూహాత్మకంగా ఈ యాత్ర మొదలు పెడుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్లనున్నారు. భారత్ న్యాయ యాత్ర పేరుతో రాహుల్ ఈసారి పాదయాత్ర చేయబోతున్నారు. ఇది రాజకీయ యాత్ర ఏమాత్రం కాదని ఆ పార్టీ తెలిపింది. రెండో విడతలో ఈశాన్య నుంచి పశ్చిమ భారతం వైపు రాహుల్ గాంధీ యాత్ర సాగనుంది. జనవరి 14వ తేదీన ఈ యాత్ర ప్రారంభమై 14 రాష్ట్రాలు 85 జిల్లాల గుండా కొనసాగనుంది. మణిపూర్లో మొదలై ముంబై దాకా దాదాపు 6200 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. మార్చి 20వ తేదీతో యాత్ర ముగుస్తుంది. అయితే ఈసారి యాత్రకు భారత్ జోడో యాత్ర అని కాకుండా భారత్ న్యాయ యాత్ర అని పేరు పెట్టారు. రాహుల్ యాత్ర ఈసారి హైబ్రిడ్ మోడల్లో కొనసాగనుంది. అంటే బస్సు ద్వారా, కాలినడక ద్వారా రాహుల్ యాత్ర కొనసాగుతుందని కేసీ వేణుగోపాల్ స్పష్టత ఇచ్చారు. భారత్ జోడో యాత్ర ఇచ్చిన గొప్ప అనుభవంతో రాహుల్ భారత్ న్యాయ యాత్ర చేయబోతున్నారు. ఇది రాజకీయ యాత్ర ఏమాత్రం కాదు. ఈసారి యువత, మహిళలు, అణగారిన వర్గాలతో రాహుల్ ముఖాముఖి అవుతారని వెల్లడించారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాహుల్ గాంధీ తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన చేసిన భారత్ జోడో యాత్ర ప్రభావం ప్రజలపై ఎంతో పడిందని, ఇప్పుడు చేయబోయే యాత్ర ప్రభావం కూడా లోక్సభ ఎన్నికలపై పడుతోందని అభిప్రాయపడుతున్నారు. తప్పకుండా లోక్సభలో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. మిలే కదం జుడే వతన్ అనే నినాదంతో 2002 సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో రాహుల్ యాత్ర మొదలైంది. దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా 12 రాష్ట్రాల్లో సాగింది. 145 రోజుల పాటు దాదాపు 3970 కిలోమీటర్ల మేర రాహుల్ యాత్ర కొనసాగించారు. కశ్మీర్లోని లాల్ చౌక్ లో జాతీయ జెండా ఎగరవేయడంతో ఈ యాత్రకు ముగింపు పలికారు.